జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన యోగి ఆదిత్యనాథ్ గారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ వార్తను అయితే తీసుకొచ్చిన. యోగి న్యూస్ అంటేనే వచ్చే ఆ ఫీల్ వేరు అనమాట, ఆ వైబ్రేషన్స్ వేరు. ఈ న్యూస్ చూడండి, మామూలుగా ఉండదు. ఓకేనా? బంగ్లాదేశ్లో గత సంవత్సరం జూలైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అల్లర్లన్నీ కూడా ప్రారంభమైనాయి. రిజర్వేషన్లను తీసివేయాలి అనేటటువంటి ఏకైక డిమాండ్తో ఈ అల్లర్లన్నీ కూడా ప్రారంభమైనాయి. అయితే అందుకు అప్పటి ప్రధాని షేక్ హసీనా ఒప్పుకొనింది. అయినప్పటికీ ఆ అల్లర్లు అయితే ఆగల. పైగా షేక్ హసీనాను రాజీనామా చేయాలని చెప్పేసి పట్టుబట్టినారు. అందుకు షేక్ హసీనా ఒప్పుకొని తన ప్రధాని పదవికి రాజీనామా చేసి పారిపోయి మన భారతదేశానికి అయితే వచ్చేసింది. సరే, ఈ స్టోరీ అంతా కూడా మీకు తెలుసు. కానీ ఈ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి జిహాదీ గాళ్ల కసి మాత్రం సల్లార్ల. వాళ్లకు ఏం కావాలో వాళ్ళకే తెలియనటువంటి మతపిచ్చిలో ఉండారు. ఇక ఆ మతపిచ్చితో ఈ మతపిచ్చి ముండా కొడుకులంతా పెద్ద సంఖ్యలో మన హిందువుల మీద పడి దాడులు చేస్తున్నారు. దొరికిన వాళ్ళను దొరికినట్టు సాగుకొట్టి చంపేస్తున్నారు. ఈ క్రమంలో మన హిందువులు పెద్ద సంఖ్యలో హత్య గావించబడినారు. అసలు ఎన్ని వందల మంది హిందువులు అక్కడ చనిపోయినారో ఇంతవరకు ఒక లెక్క అనేది తెలియలేదంటే ఏ స్థాయిలో అక్కడ మారణహోమం జరిగిందో మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాడు ఒక జిహాదీగాడు ఒకటి చచ్చినాడని చెప్పేసి మళ్ళా ఈ బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళు మన హిందువుల పైన దాడులు చేయడం ప్రారంభించారు. అంటే ఇంట్లో వీళ్ళ పిల్లలు అరిగిపోయినా కూడా వచ్చి హిందువుల మీద పడేట్టుగా ఉన్నారు. అర్థమవుతుందా? అంటే వాళ్ళ సొట్టు కావాలంటే, సొట్టు దొరికిందంటే మన వాళ్ళ మీద వచ్చి పడతారు. ఈ క్రమంలోనే మొన్న దీప్ చంద్రదాస్ అనేటటువంటి ఒక హిందువును కొట్టి అతన్ని చెట్టుకు వేలాడదీసి సజీవంగా కాల్చి చంపేశారు. సరే, దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? ఖచ్చితంగా వీళ్ళు బహుపితాపుత్రులు అని చెప్పేసి మాత్రం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక ఒక పక్కన బంగ్లాదేశ్ లో ఈ విధంగా హిందువులందరినీ కూడా చంపి తగలబెడతా ఉంటే సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ మాత్రం ఆ బంగ్లాదేశ్ కు చెందినటువంటి జిహాదీగాళ్లను విమర్శించకుండా, కనీసం ఆ సంఘటనలు ఖండించకుండా, ఆ విషయాలపైన మాట్లాడుతున్నటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారి పైన విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. అంటే పరోక్షంగా వాళ్ళు సపోర్ట్ చేసినట్టే కదా. అరే నాయనా బాబు, నీకు అర్థం కాలరా స్వామి, అంటే ఎంత బాగా సంపాదించుకోవడం కదా, ఏదైనా చేయి దాటిపినప్పుడు ఏమైనా విదేశాలకు పోవచ్చు అనుకుంటామేమో. యూరోప్ ఆల్రెడీ సగం నాశనం అయిపోయింది అది వీళ్ళ వల్ల, అక్రమ వలసదారుల వల్ల. గబ్బు గబ్బు చేసేసారు. యాడివి బొద్దాం అనుకుంటున్నావు నువ్వు? అనుకోవాల్సిందే, ఏమైనా మళ్ళీ మతం మారాల్సిందే. ఆ గుండె ఎర్ర టోపీ తీసి ఆ తెల్ల టోపీ బొక్కల టోపీ పెట్టుకోవాలి మళ్ళా, లేకపోతే బతికేదానికి ఛాన్సే లేదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు బీహార్లో నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పిన, బీహార్లో వాళ్ళ జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉన్నదో అక్కడ ఎంఐఎం పార్టీనే గెలిచింది. ఇంకేం మీలాంటి డకాట్ పార్టీ ఏది కూడా గెలిచలా. అర్థం అవుతుంది? రేపు మీ బతుకు కూడా అంతే. వాళ్ళ సంఖ్య పెరిగిందంటే నీ పార్టీని వాడు బొచ్చులో లెక్కేస్తాడు. వాళ్ళకంటూ 100 పార్టీలు వస్తాయి. వాళ్ళకంటూ 100 మంది కాదు, 1000 మంది నాయకులు వస్తారు. వాళ్ళు నిలబడి గెలుస్తారు. రాజ్యాధికారం వాళ్ళ పోతుంది. అప్పుడు వాళ్ళు వచ్చి నీ మీద పడినారంటే నువ్వు యాడికి పోవాలో కూడా తెలియదు. షేక్ హసీనానే పారిపోయి భారతదేశానికి వచ్చింది. ఇంకా మీ బతుకులు ఎంత? మీరు యాడికి పోవాలి? ఇంకా ఒకసారి ఆలోచించండి. దీంతో ఇక ఒళ్ళు మండిపోయినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు తన ఉగ్ర రూపాన్ని అయితే ప్రదర్శించారు. ఇక ఈ సందర్భంగా అసెంబ్లీలో, ఎక్కడ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సమాజ్వాదీ పార్టీని ఉద్దేశించి మన యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడతా, అసలు మీరు ఎందుకు మనుషులేనా? అసలు మీకు మీ నాయకుడికి మానవత్వం అనేది ఉండదా? బంగ్లాదేశ్ లో హిందువుల పైన అతి దారుణంగా మారణకాండ జరుగుతూ ఉంటే మీరు మాత్రం ఇక్కడ మమ్మల్ని విమర్శలు చేస్తా కూర్చుంటారని చెప్పేసి మామూలుగా రఫ్ అన్నాడంటే. బంగ్లాదేశ్ లో మొన్న జిహాదీలంతా కలిసి చంపి తగలబెట్టినటువంటి హిందువు ఒక దళితుడు. ఎవరు? ఒక దళిత సోదరుడు. ఒక దళిత హిందువును బంగ్లాదేశ్ జిహాదీలు కొట్టి కొట్టి చంపి అతన్ని మంటలు వేసి తగలబెట్టారు. ఇంత జరిగినా మీ కనీసం చేమ కొట్టేట్టు కూడా లేదు. ఎవరైనా స్పందించారాయా? ఏడ ఓయమ్మ దళితుల మీద ప్రేమ, ఎస్సీల మీద ప్రేమ, ఎస్టీల మీద ప్రేమ, వాళ్ళ మీద ప్రేమ, వీళ్ళ మీద ప్రేమ అని చెప్పేసి ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా జరిగితే వీళ్ళు ఏ శవరాజకీయాలు చేస్తారు కదా, రాబందుల్లాగా మారిపోయి. ఇప్పుడు ఆ చనిపోయిన దీప్ చంద్రదాస్ కూడా మరి దళితుడే, దళిత సోదరుడే. మరి ఆయన చనిపోతే ఎంతమంది స్పందించారు? ఈ మొత్తం ఈ కన్వర్టెడ్ ఫెలోస్ చాలా మంది ఉన్నారు. ఏది? ఈ దళిత ముసుగులు వేసుకొని కన్వర్టెడ్ ఫెలోస్ అంతా కూడా చాలా మంది ఉన్నారు. పైగా ఏంటంటే అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరన్నా కనీసం దీని మీద స్పందించారా? స్పందించరు. ఎందుకంటే వీళ్ళు కన్వర్టెడ్ ముండా కొడుకులు అనమాట. ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు, ఈ జిహాదీగాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా 100% దేశ వ్యతిరేకులే, హిందూ వ్యతిరేకులే. దాంట్లో డౌటే లేదు. సరే, ఇంత జరిగిన కూడా మీకు చీమ గుట్టినట్టు కూడా లేదు. మీరు గాజా విషయంలో మాత్రమే కన్నీరు గారుస్తారు. గాజా ప్రజల కోసం అని చెప్పేసి కొవ్వొత్తులతో ర్యాలీలు తీస్తారు.
గాజా ప్రజల కోసం ఇక్కడ ఉద్యమాలు చేస్తారు, గాజా ప్రజల కోసం అని చెప్పి ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. కానీ మన రక్తమైన మన సాటి హిందూ దళితుడు మరణిస్తే మాత్రం మీరు కనీసం నోరు మెదపడం లే. మీరు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తారు. అందుకే మీరు ఇప్పుడు దళితుల గురించి నోరు తెరవడం లే. బంగ్లాదేశ్లో ఒక యువ దళిత సోదరుడిని ఏ విధంగా హత్య చేశారో మీరంతా కూడా చూడండి. దళిత వ్యక్తి విషయంలో మీ నోటించి ఒక్క మాట కూడా రాలేదు. అంటే మీ నోళ్ళు ఏమైనా పడిపోయినాయా, మోగపోయినాయా? దళితులు అంటే మీకు ఓటేసే యంత్రాలుగా భావిస్తున్నారా అని చెప్పేసి ఆయన అడిగిన క్వశ్చన్ కేవలం తలగా ఏడబెట్టుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కాల. బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ దేశాలు ఏర్పడటానికి కారణం మీ బుజ్జగింపు రాజకీయాలు కాదా? అసలు దేశ విభజన జరగకుండా ఉంటే ఇప్పుడు పాకిస్తాను అదేవిధంగా బంగ్లాదేశ్లలో ఉన్నటువంటి హిందువులకు ఈ గతి పట్టి ఉండేదా అని ఆయన అడిగినారనమాట. నిజమే కదా. ఇప్పుడు ఎందుకంటే పాకిస్తాన్లో 30% మంది హిందువులు ఉన్నారు, బంగ్లాదేశ్లో 27% మంది హిందువులు ఉన్నారు. ఏది అది దేశ విభజన జరగనప్పుడు. మరి ఇప్పుడు ఆడ ఎంత పరిస్థితి? పాకిస్తాన్లో అయితే 1-2% పడిపోయింది, బంగ్లాదేశ్లో అయితే 7% పడిపోయింది. ఏం మాట్లాడాలా? అదే కనుక దేశ విభజన జరగకుండా వంటి కథ అంతా ఉండిండా మోడీ గారే ప్రధానమంత్రి అయినిండు. ఏది పాకిస్తాన్కు బంగ్లాదేశ్ కూడా చెప్తా మాట. అప్పుడు ఏం జరిగిండు? వంగబెట్టి తోజురు ఊరికే కూడా కాకుండా. సరే, ఇప్పుడు హిందువుల విషయంలో ఎందుకు మీరంతా కూడా మౌనం వహిస్తారు? ఎందుకంటే హిందువులలో ఐకమత్యం ఉండదు కాబట్టి. అంతే కదా. వాళ్ళను కులాల వారీగా, ఆ వర్గాల వారీగా, భాషల వారీగా, ప్రాంతాల వారీగా విడగొట్టి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని మీరు లబ్ధి అయితే పొందుతూ ఉంటారు. కానీ హిందువులను మనుషులుగా కూడా చూడరు. పాకిస్తాను అదేవిధంగా బంగ్లాదేశ్లలో హిందువులను చంపినప్పుడు మీరు ఎందుకైతే స్పందించరు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీ ఓటు బ్యాంకుకు కోపం వస్తుంది. అంతే కదా. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళు ఓట్లు వేసేవాళ్ళు జిహాదీ బ్యాచ్ అంతా కూడా వీళ్ళ కోపం వస్తుంది అనమాట. వాళ్ళ కోపం వస్తుంది, అప్పుడు మనకు వాళ్ళ ఓట్లు దూరం అయిపోతాయని చెప్పేసి వీళ్ళ సంఖ్యలో ముడ్డి నాకుతూ ఉంటారు వీళ్ళు. అందుకే హిందువులకు ఏమైనా సరే మీరు మాత్రం నోరు మెదపరు, అసలు పట్టించుకోరు. మేము బంగ్లాదేశ్ మియా ముస్లింలను, మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలను తరివేస్తా ఉంటే మీకు ఎందుకు లేనిపోని కోపాలంతా కూడా వచ్చినాయి? వాళ్ళంతా అక్రమవుతారులే కదా. మరి మీరెందుకు వాళ్ళ కోసం కొట్టుకొని చచ్చారో నాకు తెలుసు. మీరు బంగ్లాదేశ్ అక్రమవలసదారులకు ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేయించి వాళ్ళకు ఓటు హక్కు కల్పించారు. నేను ఇప్పుడు చెప్తున్నా, వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టను, అందరినీ కూడా ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తా, ఏ ఒక్కరిని కూడా క్షమించే పని లేదని చెప్పేసి అదరగొట్టి పారబోతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి దేశ వ్యతిరేక శక్తినే తొక్కి పారేస్తా, ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ మన యోగి ఆదిత్యనాథ్ గారు ఈ సమాజ్వాదీ పార్టీను అలాగే కాంగ్రెస్ పార్టీను మామూలు కాదు సాయకరేవులో బండకేసి గుడ్డలు తిరగా మరగేసి కొట్టినట్టు దంచి కొట్టినాడట్టే. అసెంబ్లీ సాక్షిగా ఈ సూడో సెక్యులర్ పార్టీలను చెడామడా వాయించి పారేశాడు. వాస్తవే కదా ఆయన మాట్లాడింది, అవునా కాదా? మిత్రులారా, మనం కొంచెం ఆలోచించాలా. సరే, నేను చెప్తున్నానని కూడా కాదు, నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా? అవాస్తవాలు ఏమన్నా మాట్లాడుతున్నానా? లేదు కదా, మాట్లాడేది వాస్తవాలే కదా. మీరు కూడా ఆలోచించండి. సరే, వాళ్ళు మాట్లాడుతుంది నిజమా లేదా, మనం ఎట్లుండాలా, మన భవిష్యత్తు కార్యాచరణ ఎట్లుండాలా, మనం ఎవరితో ఎట్లా మెలగాల, ఎవరిని చేరదీయాలా, ఎవరిని దూరం పెట్టాలా, ఇదంతా కూడా మనకు క్లారిటీ ఉండాలా. క్లారిటీ లేకపోతే అంతే, బతుకులు అనేటివి ఉండవు. అర్థమైందా? అది విషయం అయితే. ఇప్పుడు పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లోను కోటీశ్వర్లు నింటారు, అప్పుడు కుబేర్లు నింటారు. వాళ్ళ పరిస్థితి ఈరోజు కనీసం బతికేదానికి స్వేచ్ఛ లేదు వాళ్ళకు. మన భారతదేశాన్ని అంత దాకా తీసుకొని పోకండి, మీ దండం పెడతా. అర్థమైందా? అది విషయం అయితే. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.